హలో ఎవ్రీవన్. ఈరోజు నేను స్టెప్ కట్ని ఇంత సింపుల్గా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను మీకు. ఇది తన హెయిర్ ఇంత లాంగ్ ఉంది చూడండి. ఫస్ట్ అయితే హెయిర్ కట్లో సమానం ఎట్లా, యూ కట్ ఎట్లా, వీ కట్ ఎట్లా అని చెప్పాలి. బట్ నేను మాత్రం కొంచెం హార్డ్ నుంచి సింపుల్లోకి వెళ్దాం అనుకుని ముందు ఫెదర్ కట్ చెప్పాను, ఫెదర్ అండ్ లేయర్లో. నెక్స్ట్ ఏమో స్టెప్ కట్ చెప్తున్నాను. చూడండి తన హెయిర్ ఇంత లాంగ్ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జుట్టుని కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ వెట్ చేయాలి, కంపల్సరీ తడపాలండి జుట్టుని. క్లయింట్ జుట్టుని తడిపిన తర్వాత చిక్కు తీసుకోవాలి. చిక్కు తీసుకొని నీట్గా దూకున్న తర్వాతే కట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో కూడా పొడి జుట్టు పైన చిక్కులు తీయకూడదు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం కోంబుని చాలా బలం యూస్ చేసి దూతాం కదా పొడి జుట్టు పైన. అది తడి జుట్టు పైన అయితే అంత అవసరం లేదు, ఈజీగా ట్యాంగిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కానీ ఇలా తడిపిన తర్వాతే దూకోవాలి. చూడండి నేను ఇంత లెంత్ తీద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ సైడు కిందంతా సమానం కట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఎవరి జుట్టు అయినా సరే అండి, అది ఏ కట్ అయినా సరే, ఫస్ట్ అయితే చివర్లు తోకలాగుంటాయి కదా, వాటిని మాత్రం సమానంగా కట్ చేసుకోవాలండి కంపల్సరీ. అవి అలాగే ఉంచేసి స్టెప్ కట్టు, ఫెదర్ కట్టు, లేయర్ అని అదని ఇదని ఏ కట్ కూడా చేయకూడదు. బ్యాక్ సైడ్ అయితే కంపల్సరీ సమానంగా 2-3 ఇంచెస్ అట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను బ్యాక్ సైడ్ ఫస్ట్ సమానంగా కట్ చేస్తాను. యాప్రాన్ అయితే కంపల్సరీ వేయాలండి. యాప్రాన్ వేస్తేనే జుట్టుకి ఈజీగా, అంటే తన హెయిర్ మొత్తం తన బాడీ పైన పడకుండా, డ్రెస్ పాడవకుండా ఉంటుంది. ఎటైనా క్లయింట్స్ డైరెక్ట్గా ఏదైనా ఫంక్షన్కి, పార్టీలకు వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి ఈజీ వే అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి మనకి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం యాప్రాన్ వేయడం వల్ల. సో అందుకోసమని కంపల్సరీ క్లయింట్ మీద ఇలాంటి డ్రెస్ అనేది వేయాలి. చూడండి నేను ఫస్ట్ అయితే నీట్గా దూకొని సమానం కట్ చేసుకుంటాను. చిక్కు లేకుండా చూసుకోండి, ఎక్కడ చిక్కు పట్టినా కూడా స్టెప్ మిస్ అయిపోతుంది, ఎందుకంటే పొడవుగా పొట్టిగా అట్లా వస్తాయి. కాబట్టి మిస్ అవ్వకుండా చూసుకోండి. నేను మిడిల్ పార్టీషన్ తీసుకొని కట్ చేస్తున్నాను. చూడండి మిడిల్ పార్టీషన్ సమానంగా కట్ చేసుకొని ఆ లెంత్ ప్రకారంగానే మిగతావన్నీ కూడా కట్ చేస్తాను. చూడండి ఇది ఫస్ట్ మిడిల్ పార్టీషన్ తీసుకొని సమానం కట్ చేసుకున్నాను. దాని తర్వాత సైడ్స్వి చుట్టూ ఉన్నవంతా కట్ చేస్తాను. దాని లెంత్ని మనం మిడిల్లో కట్ చేసిన ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా తీసుకొని పక్క సైడ్వి కూడా సేమ్ సమానం వాటిలాగే తీసుకుంటూ కట్ చేసుకోవాలండి. అలా అయితేనే లెంత్ ఈజీగా అర్థమవుతుంది. చూడండి నేను ముందు కట్ చేసి పెట్టుకున్న ఆ కొంచెం హెయిర్ని దీనికి లెంత్ చూసుకుంటూ సమానం చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. చూడండి సైడ్స్వి కూడా అలా అయితేనే మనకు ఈజీగా అర్థమవుతుంది సమానం వచ్చిందా లేదా అనేసి. నెక్స్ట్ ఇయర్ దగ్గరవి తీసుకుంటున్నాను. 3 పార్టీషన్ కింద తీసుకోవాలి. హెయిర్ ఎప్పుడు కూడా అన్నీ ఒకేసారి పట్టుకొని సమానం కట్ చేసుకోవద్దు, ఎందుకంటే అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ జుట్టు అల్లినప్పుడు కానీ హెయిర్ లీవ్ చేసినప్పుడు కానీ సమానం కనిపించదు. సో ఇట్లా పట్టుకొని పక్కన మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న సమానం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూ కొలత పెట్టుకుంటూ కట్ చేయాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే కంపల్సరీ ఎగుడు దిగుడు వస్తుంది, సమానం అనేది కనిపించదు బ్యాక్ సైడ్. సో నేను చేసేది స్టెప్ కట్టే కాబట్టి సమానం ఎందుకు అని డౌట్ మీకు రావచ్చు. కాకపోతే ఏ కట్ చేసినా కూడా ఫస్ట్ మనం తీయాల్సింది సమానంగానే తీసుకోవాలి. హెయిర్ లాస్ట్ లెంత్ హెయిర్ ఏదైతే ఉందో అది అంతా చివర్లు చిట్లిపోయి ఉంటాయి, సమానంగా ఉండదు, తోకలాగా వస్తుంది. కాబట్టి కంపల్సరీ సమానం కట్ చేసుకున్న తర్వాతే ఏ స్టైల్ హెయిర్ స్టైల్ చేద్దాం అనుకుంటామో ఆ స్టైల్ స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు మాత్రం కంపల్సరీ దాన్ని సమానమే కట్ చేసుకోవాలి. దాని తర్వాతే హెయిర్ని స్టార్ట్ చేసుకోవాలి. పార్ట్స్ చెప్తున్నాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఓపిక్గా చూడండి. మధ్యలో మిస్ చేశారంటే స్టెప్స్ ఎలా ఏంటి అనేది అస్సలు అర్థం కాదండి. ఎందుకంటే హెయిర్ ఫెదర్ కట్, లేయర్ కట్లో లేయర్ తీసుకుంటూ చెప్తాము. స్టెప్ కట్కి వచ్చేసరికి డిగ్రీస్ వైజ్గా ఉంటుంది. 180 డిగ్రీస్, 90 డిగ్రీస్, 70, 50, 30, 10 డిగ్రీస్ ఈ చొప్పున ఉంటుంది. మనం ఎంత లెంత్లో కావాలనుకుంటే అంత లెంత్లో చేసుకోవచ్చు. దీని హెయిర్ చాలా పొడవు ఉంది. ఇప్పుడు నేను కట్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇది ఎలా వస్తుందంటే
ఒక 4-5 స్టెప్స్ తీయొచ్చండి. ఫ్రంట్ లేయర్ నుంచి తీద్దాము. 4-5 స్టెప్స్ వరకు తీసుకోవచ్చు మనము. చూడండి నేను ఫ్రంట్ లేయర్ ఎలా తీస్తున్నాను ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకండి ఇక్కడ. ఫస్ట్ అయితే మనం ఐబ్రోస్కి మిడిల్ నుంచి ఫోర్హెడ్ నుండి స్ట్రైట్గా పాపడ్లాగా తీసుకొని ఐబ్రోస్ మిడిల్వి అన్నట్టుగా తీసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఐబ్రోస్ మిడిల్ నుండి ఇలాంటి కోమ్సే యూజ్ చేయాలండి. పాపడకి చాలా ఈజీ ఉంటుంది టాంగిల్స్ తీయడానికి. అండ్ ఇలాంటి కోంబు సిల్వర్ది ఉంది చూడండి, ఆ స్టైల్లో ఉండాలి కోమ్స్ ఎప్పుడు, ఎందుకంటే మనం పాపడ తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూడండి నేను ఐబ్రోస్ మీద నుంచి తీసుకున్నాను హెయిర్. చూడండి ఇప్పటిదాకా నేను చిక్కు తీసిన తర్వాత కూడా హెయిర్ ఎలా ఉంది. కంపల్సరీ ప్రతి పార్టీషన్ దగ్గర చిక్కు తీస్తూనే ఉండాలి. చూడండి మిడిల్లో అట్లా వచ్చింది. స్ట్రైట్గా రావాలి పాపడ, స్టెప్స్ క్లియర్గా కనిపించడం కోసమని. ప్రతిసారి దూకోండి నీట్గా చిక్కు లేకుండా. ఫస్ట్ది మాత్రం కొంచెం లెంత్ ఎక్కువనే పోతుందండి, మనకు లేయర్స్ రావాలి కదా బ్యాక్ సైడ్. సో అందుకోసమని ముందుది ఎట్లాగో ఎక్కువే కట్ చేసుకుంటాము, తర్వాత నుంచి కొంచెం కొంచెం తగ్గుతుంటుంది. ఇది వచ్చేసి 180 డిగ్రీస్ అనుకోండి, లేదా 90 డిగ్రీస్, అలా మీకు చెయ్యి లెంత్ కానీ క్లయింట్ కంఫర్టబుల్ని బట్టి మీరు అలా సెట్ చేసేసుకోండి. ఇది చూడండి టోటల్ ఫోర్హెడ్ పై నుంచి తీసిన వెంట్రుకలు ఇవి. కరెక్ట్ మాడు పై నుంచి వస్తుంది, అంటే 180 డిగ్రీస్ అనుకోండి. అంత లెంత్లో కట్ చేస్తున్నాను నేను. ఇంత కట్ చేస్తున్నాను. దీన్ని నేను క్లిప్ పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకుంటాను. ఇదంతా కలిపి క్లిప్ పెట్టేస్తాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవ్వకుండా. ఏ స్టెప్కి ఆ స్టెప్ కలిపి ఇలా క్లిప్ పెట్టేస్తాను. లెంత్ మాత్రం కంపల్సరీ సరిగ్గా చూసి తీసుకోండి. ఐబ్రోస్ దగ్గర నుంచి ఒక స్టెప్పు, ఇయర్ టు ఇయర్ ఒక స్టెప్పు, కొంచెం కింద నుండి ఒక స్టెప్పు, ఇంకా కింద నుండి దగ్గరగా 4-5 స్టెప్స్ వస్తాయండి ఈజీగా. చూడండి పాపడ్ నేను ఎంత నీట్గా తీస్తున్నాను. స్టెప్స్ మిస్ అవుతాయండి, ఎందుకంటే సమానం తీయకపోతే కొంచెం పొడవుగా కొంచెం పొట్టిగా ఇట్లా వస్తాయి. అప్పుడు చూడడానికి నీట్గా ఉండదు, అది స్టెప్ లాగా కనిపించకుండా నార్మల్ హెయిర్ స్టైల్ లాగే అనిపిస్తుంది. బట్ అందుకోసమని నేను పాపడ తీసుకోవడం కూడా నీట్గా తీసుకుంటున్నాను. అదే విధంగా తీసుకోండి మీరు కూడా. కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుందండి మీకు. అందుకోసమని నేను ఫస్ట్ సమానం, యూవి, ఇంత సింపుల్ హెయిర్ కట్స్ చెప్పకుండా హార్డ్గా ఉన్నవే ఫస్ట్ చెప్తున్నాను నేను. ఇవి చేస్తేనే మిగతావన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి, ఈజీగా చేసేయచ్చు. చేతులు నొప్పి పుడుతున్నాయి పైకి అన్నప్పుడు అనేసి నార్మల్ లెంత్లో చేయకండి, స్టెప్స్ కనిపించవు. కంపల్సరీ ఎంత లెంత్లో నేను పైకి చేస్తున్నాను హ్యాండ్స్ చూడండి, అదే స్టైల్లో చేసుకోండి మీరు కూడా. అలా చేసినప్పుడే క్లయింట్కి స్టెప్ కట్ అనేది అర్థమవుతుంది ఈజీగా. నెక్స్ట్ టైంకి కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు, లేదంటే నార్మల్ కట్ అయిపోతుంది అది. చూడండి నేను ఎంత లెంత్లో తీస్తున్నాను. ఇందాక 180 డిగ్రీస్ అన్నప్పుడు నెక్స్ట్ 90 డిగ్రీస్ అట్లా అనుకోండి. మీరు ఇలా డిగ్రీ వైజ్గానే అనుకోవాలా అని ఏం లేదండి. నార్మల్గా నడినెత్తి పైనకి ఒక స్టెప్ అని, కొంచెం వెనక్కి, ఇంకా కొంచెం కిందకి, ఇంకా కొంచెం కిందకి, ఇలా నార్మల్గా మీకు అర్థమయ్యే భాషలో అనుకోండి. మనకు రావాల్సింది హెయిర్ కట్ కాబట్టి మనం మనసులో ఏ స్టైల్లో అనుకున్నా పర్వాలేదండి. నేను చెప్పినట్టే వినాలని ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఇదే స్టైల్లో కట్ చేయాలని ఏం లేదు. ఒక్కొక్క హెయిర్ స్టైలు ఒక్కొక్క స్టైల్లో కట్ చేసుకోవచ్చు మనము. నేను కట్ చేసిన దానిలాగే ఇంకొకరు కట్ చేయాలని ఏం లేదు. 3-4 స్టైల్స్లో ఉంటుంది, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు కట్ చేస్తారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. బట్ నేర్చుకోవడం మాత్రం మీరు 2-3 స్టైల్స్ నేర్చుకుంటే మీకు ఏది ఈజీ అనిపిస్తే అదే ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
చూడండి నేను ఇయర్ టు ఇయర్ అయిపోయింది కదా, దానికంటే కొంచెం ఇయర్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఇయర్ బ్యాక్ సైడ్ ఇది థర్డ్ స్టెప్ అండి. హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎన్ని స్టెప్స్ అయినా తీసుకోవచ్చు. మనము పొడవు ఉంటేనే ఎక్కువ స్టెప్స్ వస్తాయనేం కాదు. మనము ఏంటంటే వాళ్ళ హెయిర్ పల్చగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ స్టెప్స్ తీస్తే కాస్త గుబురుగా కనిపిస్తుంది. జుట్టు వేసుకున్న ప్రతిసారి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, బాగానే ఉందిలే జుట్టు అన్నట్టుగా ఉంటుంది. పల్చగా ఉన్న వాళ్ళకి కొంచెం మనమే ట్రై చేయాలి ఎక్కువ స్టెప్స్ తీయడానికి. పొడవు జుట్టు థిక్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, 3-4 స్టెప్స్ వచ్చినా పెద్దగా ఏమనిపించదు, బాగానే కనిపిస్తుంది. చూడండి ఇది ఇయర్ బ్యాక్ స్టెప్ అన్నమాట. ఇది ఇంకా కొంచెం డౌన్ చేయాలి హ్యాండ్ని. ఇందాక మనము 90 degrees లాగా అలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం కిందకి డౌన్ చేయాలి. ముందు తీసుకున్న దానికంటే కూడా కిందకి డౌన్ చేసి కట్ చేసుకోవాలి. ప్రతిసారి చిక్కు తీస్తున్నాను చూడండి, చిక్కులు ఉంటే మాత్రం జుట్టు అస్సలు నీట్గా రాదండి. మనం చేసింది ఏది వర్కౌట్ అవ్వదు, అనవసరంగా శ్రమ పడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పార్టీషన్కి మీరు చిక్కు తీసుకుంటూ దూకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చూడండి నేను నా హ్యాండ్ని కొంచెం డౌన్ చేశాను. డౌన్ చేసిన తర్వాత వచ్చే లెంత్ని కట్ చేస్తున్నాను హెయిర్. ఇది థర్డ్ పార్టీషన్ అండి, థర్డ్ స్టెప్. ఇది కూడా క్లిప్ పెట్టేస్తాను వాటితో కలిపి, పైన ఏవి పెట్టానో వాటితో కలిపి క్లిప్ పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 స్టెప్స్ వస్తాయండి ఇందులో నుంచి. చివర్లు చూడండి, ఇందులో నుంచి కూడా ఒక 1 స్టెప్ తీసి కింద వదిలేద్దాము, అంటే 2 స్టెప్స్ మిగిలిపోతాయి అన్నమాట. లాస్ట్ తెల్లంతేమో అలా వదిలేస్తాను. ఈ మిడిల్ది తీస్తున్నా చూడండి. మనం కింద నుంచి కౌంట్ చేసుకుంటే ఇది సెకండ్ స్టెప్ అవుతుంది, పైనుంచి చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇది 4th స్టెప్ అన్నమాట. చూడండి దీన్ని నా చెయ్యి కొంచెము తన షోల్డర్కి పైకి వస్తుందండి, తన షోల్డర్కి కొంచెం పైనకి వస్తుంది. మీరైతే అబ్జర్వ్ చేశారు కదా, ప్రతి స్టెప్కి నా హ్యాండ్ని డౌన్ చేస్తూ వచ్చాను. ప్రతి స్టెప్లో కూడా కాస్త లెంత్ని తగ్గించుకుంటూ వచ్చాను కట్ చేయడంలో కూడా. చూడండి 2 స్టెప్స్, కిందది మిగిలిపోయింది, నెక్స్ట్ సెకండ్ వన్, ఇప్పుడు తీసేది థర్డ్ వన్, నెక్స్ట్ 4th, లాస్ట్ వన్ 5th. ఓకే అండి. ఇంకా లేయర్స్ కావాలి, ఇంకా స్టెప్స్ కావాలి అని క్లయింట్ కనుక కోరుకున్నట్టయితే మనం ఇంకా షార్ట్ చేయొచ్చు. ముందు బ్యాక్ సైడ్ లెంత్ అలాగే ఉంటుంది పొడవు, ముందు ఇంకా స్టెప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి. తనకి ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ ఎలా వేయాలి ఏంటి అని తనకు చూపిస్తాను అంతే. నార్మల్గా మీకు అర్థం కాకపోయినా జస్ట్ చూడండి, ఎందుకంటే అది హెయిర్ స్టైల్ చెప్పట్లేదు నేను, జస్ట్ తను ఎలా వేసుకోవాలో చూపిస్తాను అంతే. ఇది అంతా అయిపోయిన తర్వాత స్టెప్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, అది చూడండి. నేను బ్యాక్ సైడ్ అందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హెయిర్ స్టైల్ చెప్తూనే చూపిస్తూనే చెప్తున్నాను, వాళ్ళకి ఎలా చేయడం ఏంటి అనేది చెప్తూనే మీకు ఛానల్ కోసం కూడా చేస్తున్నాను. అటు క్లాస్ వాళ్ళకి అయినట్టు ఉంటుంది, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇలా చెప్తున్నాను. సో వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు అడుగుతున్నారు, క్లియర్ఫై చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా హెయిర్ తనకి చెప్తున్నాను, క్లయింట్కి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మొత్తం పాపిడి తీసి ఎందుకు చూపిస్తున్నానంటే బ్యాక్ సైడ్ కస్టమర్కి లేయర్స్ కనిపించవు కాబట్టి బ్యాక్ సైడ్ ఎలా చేసాము ఏంటి ఎన్ని స్టెప్స్ వచ్చాయి అనేసి అద్దంలో చూపించకుండా ఫస్ట్ తనకి ఫ్రంట్ మిర్రర్లో కనిపించేలాగా ముందుకు వేసి చూపిస్తున్నాను, తనకి ఎన్ని లేయర్స్ వచ్చినాయి ఏంటి అని అర్థం అవడం కోసం. ఓకే అండి, తనైతే సరిపోతుందని చెప్పారు, 5 స్టెప్స్ సరిపోతుందని చెప్పారు, తను సాటిస్ఫైడ్గా ఉన్నారు. అందుకోసమని ఇంకా నేను ఇక్కడ వైపు కూడా చూపిస్తాను, 2 సైడ్స్ వేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది చూపించాను.
ఇంకా దాని తర్వాత ఆ ముందు నుంచి సైడ్ క్రాఫ్ట్ తీసేస్తే ఎలా ఉంటుంది జుట్టు అనేసి కూడా చూపించాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా వేసుకోవచ్చు. లైక్ పార్టీస్కి తను జాబ్ చేస్తారు కాబట్టి జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలా పెట్టుకోవాలి ఫ్లక్కర్ వెనకాల అనేసి కొన్ని చెప్పాను హెయిర్ స్టైల్స్. అది మనము వాళ్ళు అడిగినప్పుడు కంపల్సరీ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ స్టైల్ హెయిర్ని ఎలా వేయాలి ఏంటి అనేది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో అందుకోసమని చెప్పాను. సో ఫైనల్లీ హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూపించాను. ఇంకా బ్యాక్ సైడ్ వేసి ఎలా పెట్టాలి ఫ్లక్కర్ అనేసి చెప్తాను. తనకి బ్యాక్ సైడ్ కూడా పెట్టడం ఎలా అర్థమవుతుంది చూడండి. మనం చేసింది ఇప్పుడు బ్లో డ్రై కూడా చేశాను, హెయిర్ డ్రై అయిపోయింది. దాని తర్వాత స్టెప్స్ ఎన్ని వచ్చాయి అనేది కనిపిస్తుంది చూడండి. కింద వరకు ఇలా పెట్టమని చెప్పాను చూడండి. పెట్టిన తర్వాత ఈ స్టైల్లో వస్తుంది హెయిర్. సో స్టెప్ కట్ నేర్చుకోవడం అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా హార్డ్ అనిపిస్తే ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు, బట్ ఇదే రకంగా రావాలి కంపల్సరీ. బాయ్ బాయ్ ఎవ్రీవన్.